ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక ఉదయకాలం దేవుని ప్రత్యక్షపు వాక్కును మనం ధ్యానం చేసుకుందాం. ఆయన కృపను బట్టి మనకు అనుగ్రహించబడిన ఈ ప్రత్యక్షపు వాక్కు మన పరిశుద్ధ గ్రంథములు తెరిచి 147వ కీర్తన 11వ వచనమును చదువుకుందాం. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. హల్లెలూయా. పై వచనం కూడా చదువుకుందాం. 10వ వచనం. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు. ఎవరి యందు ఆయన ఆనందిస్తాడు ఈ ఉదయకాలం అంటే మనం చదువుకున్నాం కీర్తనలు 147 11వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి యందు ఆయన సంతోషిస్తాడు, తన కృప కొరకు కనిపెట్టుకున్న వారి యందు ఆయన ఆనందిస్తాడు. ఈ ఉదయకాలం నీ ప్రభువుకి సంతోషాన్ని కలిగించే విధంగా నీ ఆత్మీయ జీవితం ఉన్నదా? నీ పడకల యొద్ద నుంచి లేచి ప్రభుని స్తుతించావా? ప్రభువా, నీ కృప కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నానయ్యా. నీ భయభక్తులతో మొకరించి ప్రభుని స్తుతించి ఈ దినం నీ కృప నాకు దయచే. నా దినచర్యను ఆరంభించే ముందు నీ కృప నాకు కావాలి, నీ అనుగ్రహం నాకు కావాలి, నీ యొక్క ఆశీర్వాదం నాకు కావాలి అని దేవుని ఎదుట కనిపెట్టుకొని నీ దినచర్యను ఆరంభించే అనుభవంలో నీ ఉన్నట్లయితే ఆయన అంటున్నాడు, నిన్ను బట్టి ఆయన ఆనందిస్తానంటూ ఉన్నాడు. కొందరు గుర్రముల బలమును బట్టి, యెహోవా గుర్రముల బలమును బట్టి ఆనందించాడు, నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించాడు. ఆయన కొరకు, ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి యందు ఆయన ఆనందిస్తాడు. అవును, ఈ రోజున మనము ఏమై ఉన్నామో అది ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన దయ అయ్యున్నది కదా. కాబట్టి ఆయనకు సంతోషాన్ని కలిగించే విధంగా అనుదినము కూడా ఆయన ఇస్తున్న ఈ ప్రత్యక్షపు వాక్కును స్వీకరిస్తూ ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఆయన కృప కొరకు కనిపెట్టి ఉండే విధముగా నీ ప్రభువుకి ఆనందాన్ని, నీ ప్రభువుకి సంతోషాన్ని కలిగించే విధంగా నీ జీవితము ఉండాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలము నీకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ, ఎంత పని భారం ఉన్నప్పటికీ, ఎంత ప్రయాణాలు ఉన్నప్పటికీ, మరి ఆయన కృప కొరకు కనిపెట్టుకొని నీవు నీ దినచర్యను ఆరంభిస్తే ఆయన నిన్ను నడిపించే దేవుడు. ఆయనకి ఆనందం. అవును ప్రభువా, నీ కృపే కదా ఈ రోజున నేను సజీవంగా ఉన్నానంటే. గత రాత్రి ఎంతో మంది వారి పడకల మీద మరణించిన వారుగా ఉన్నారు. ఈ ఉదయ కాలము నేను లేచి నేను స్తుతిస్తున్నానంటే, నేను సజీవులున్న భూమిపైన నిలిచి ఉన్నానంటే నీ కృపే కదయ్యా, నీ ప్రేమే కదయ్యా అని దేవుని యొక్క కృపను బట్టి, ప్రేమను బట్టి ప్రభుని స్తుతించి నీ దినచర్యను ఆరంభించు. నీ ప్రభువుకి మహిమ, నీ ప్రభువుకి దానిని బట్టి సంతోషం. ఆయన గుర్రముల బలమునందు ఆనందించడు, మరి నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు. నీ ప్రభువుకి నీవు ఆనందాన్ని కలిగించాలి అంటే, నీ ప్రభువుని నీవు సంతోష పెట్టాలి అంటే ఆయన కొరకు, ఆయన కృప కొరకు నీవు కనిపెట్టుకొని ఉండు. దేవుని యొక్క చేయబోతున్న కార్యము కొరకు నీవు కనిపెట్టుకొని ఉండు. దేవుని చిత్తానికి విధేయత చూపు. ఆయన కృప కొరకు వేచి ఆయన అనుగ్రహాన్ని పొందుకో. అప్పుడు ఆయనకు నీ విషయములో ఆనందం, పరిపూర్ణ సంతోషం, పరిపూర్ణ మహిమ కలుగుతుంది. అవును కదా, ఇంతకన్నా మనము మన ప్రభువు కొరకు ఏమి చేయగలం? నీ ప్రభువుని సంతోష పెట్టకుండా నువ్వు ఏ పనిలో ముందుకు వెళ్ళినా, ఎంత ప్రయాసపడినప్పటికీ అదంతా శూన్యం. నీ ప్రభువుని దుఃఖపెట్టే పనులు ఎన్ని చేసినా అదంతా శూన్యం. ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు ఆయన ఆనందిస్తానంటూ ఉన్నాడు. నీ ప్రభువుని ఆనందించే పనులను నీవు చేయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకో. ప్రభువుకి గొప్ప మహిమ, ఆనందం. తద్వారా ఆయన నిన్ను ఘనపరుస్తాడు. తద్వారా ఆయన నిన్ను ఆశీర్వాదములతో, మేలులతో తృప్తిపరుస్తాడు. ఈ ఉదయకాలము దేవుని వాక్య సత్యాన్ని గ్రహించి ఈ ఉదయకాలం ఆయన ఇస్తున్న ఈ ప్రత్యక్షపు వాక్కును మనము గైకొందాం. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, నీవు గుర్రముల బలమును బట్టి సంతోషించవు, నరుల కాలి సత్తువయందు ఆనందించవు, యెహోవా యందు భయభక్తులు గలవారి యందు నీవు ఆనందిస్తా ఉన్నావు. మరి ముఖ్యంగా నీ కృప కొరకు కనిపెట్టుకొని వారి యందు నీవు ఆనందిస్తా ఉన్నావు. ఇవేమి చేయకుండా తండ్రిని వారి దినచర్యను ఆరంభించి
అవును ప్రభువా, వారికి ఉన్న పనుల్లో, వారికి ఉన్న ఒత్తిడిల్లో తండ్రి నిన్ను ఆనందింప చేయకుండా, నీ కృప కొరకు కనిపెట్టుకోకుండా నమ్మకార్థముగా ప్రభువా నైనా ఏ బిడ్డ కూడా తండ్రి వారి దినచర్యను ఆరంభించి ప్రార్థించకపోతే ఏదైనా కీడు సంభవిస్తుందేమో అందుకొరకు ప్రార్థించకుండా, నీ కృప కొరకు, నీ అందు భయభక్తులు కలిగి, నీ కృప కొరకు వేచి ఉండి, నీ కృప కొరకు కనిపెట్టుకొని, నీకు ఆనందాన్ని, సంతోషాన్ని, నీకు ఘనతను, మహిమను ఆరోపించే బిడ్డలుగా నీ బిడ్డలను దీవించు నాయన. మా నుంచి కోరుకుంటుంది నీవు అదొక్కటే కదా ప్రభువా. గుర్రముల బలమునందు నీవు ఆనందించావు, నరుల కాలి సత్తువయందు నీవు ఆనందించావు, నీ కొరకు కనిపెట్టుకొని ఉండేవారి యందు నువ్వు ఆనందిస్తావు. అవునయ్యా, నీవు సర్వాధికారివి, నీవు సర్వ సృష్టికర్తవు, నీవు సర్వాంతర్యామివి ప్రభువా. నీవు లేకుండా ఏది కలుగలేదయ్యా ఈ భూమి పైన. నీ బిడ్డలు తండ్రి నీ వాక్యపు వెలుగులో వాక్య సత్యాన్ని గ్రహించి నీ కృప కొరకు కనిపెట్టుకొని నిన్ను ఆనందింపచేసే బిడ్డలుగా, తండ్రి నిన్ను ఘనపరిచే బిడ్డలుగా నీ బిడ్డలను ఆశీర్వదించి వారి పనుల్లో, వారి కుటుంబంలో, వారి జీవితాల్లో వెలుగును నింపమని, ఆశీర్వాదాన్ని నింపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.